హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాశక్తి ఎడిటోరియల్ అంశంగా గ్రేటా తెగువ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ జ్ఞానం అనేటువంటి అంశం కింద ఇప్పుడు వినిపిస్తాను, వినండి. గ్రేటా తెగువ ప్రజాశక్తి ఎడిటోరియల్ అంశం. ఇక వినండి. హిట్లర్, ముసోలినీలను వారిని మించి నరమేధం సాగిస్తున్న నెతన్యాహు అతని సర్కారుపై, దానికి సమస్త వనరులను కట్టబెడుతున్న అమెరికా తీరుపై ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆగ్రహం పెల్లుబుకుతుంది. పసిబిడ్డలు, మహిళలను సైతం శత్రువులుగా చూస్తూ సహాయ కేంద్రాల వద్దకు ఆహారం కోసం వచ్చిన వారిని సైతం చంపుతున్న ఇజ్రాయెల్ దుర్మార్గం యువతను కదిలించి వేస్తుంది. ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్ పాలస్తీనా సంతతికి చెందిన యూరోపియన్ పార్లమెంట్లో ఫ్రెంచ్ సభ్యురాలు రిమా హసన్తో పాటు 12 మంది యువ కార్యకర్తల బృందం ఈ నెల 1న సిసిలీ నుంచి బ్రిటిష్ నౌక మ్యాడ్లిన్లో గాజాకు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయికి మించి 55,000 మందికి పైగా అమాయకులను, అందులోనూ అత్యధికంగా మహిళలు, చిన్నారులను ఇజ్రాయిల్ పొట్టన పెట్టుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థి కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వసతులను అన్నింటినీ నాశనం చేసింది. 20 లక్షలకు పైగా నివాసాలను భస్మీపటలం చేయటంతో పాటు డేరాల కింద తలదాచుకుంటున్న వారిని మాటిమాటికి ఖాళీ చేయిస్తుంది. గాజాల్లోకి ఆహారం, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చే మానవతా సాయాన్ని దాన్ని సైతం అడ్డుకుంటుంది. పాలస్తీనా జాతి నిర్మూలన చేయాలి అన్న లక్ష్యంతో మానవతా విపత్తులోకి నెట్టిన ఇజ్రాయిల్ దుర్మార్గం మత, జాతి ఉన్మాదులకు మానవత్వం ఉండదు అనడానికి మరో రుజువు. ఈ ఘాతుకాలన్నీ అంతర్జాతీయంగా చర్చనీయాంశం చేయాలని ఇజ్రాయిల్ సముద్ర దిగ్బంధనాన్ని ఛేదించి పిల్లల కోసం పాలు, ఆహార పదార్థాలు, అత్యవసర వైద్య పరికరాలు, ఇతర జీవనావసరాలను అందజేసేందుకు ఫ్రీడమ్ ఫ్లోటిల్లా ఆధ్వర్యాన బ్రిటిష్ నౌక మ్యాడ్లిన్ బయలుదేరింది. గాజాకు 200 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లోనే ఈ నౌకను ఇజ్రాయిల్ నిర్బంధించటం, సహాయం అందకుండా చేయటం అమానుషం. నిర్బంధంలోకి తీసుకున్న గ్రేటా థన్బర్గ్తో సహా 4 స్వదేశాలకు పంపించి వేసింది. ఇజ్రాయిల్ నిర్బంధంలోనే ఉన్న మిగిలిన వారు స్వదేశాలకు వెళ్ళడానికి నిరాకరించి ఆందోళన చేస్తున్నారు. తనను, తన సహచరులను అంతర్జాతీయ జలాల్లో కిడ్నాప్ చేశారు అన్న గ్రేటా, ఇజ్రాయిల్ అధికారులు తమ పట్ల వ్యవహరించిన అమానవీయమైన తీరు పాలస్తీనీయుల వేదనతో పోలిస్తే లెక్కలోకి రాదు అన్నారు. దిగ్బంధనాన్ని ఛేదించడం దేశాల చట్టపరమైన బాధ్యత, మనందరి నైతిక బాధ్యత అన్న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత ఫ్రాన్సెసా అల్బనీస్ మాటలను లెక్క చేయని ఇజ్రాయిల్, అమెరికాల తీరు దుర్మార్గం. ఈ ప్రతిఘటన ద్వారా ఇజ్రాయిల్ నరమేధాన్ని మరోసారి అంతర్జాతీయ సమాజం ముందుంచిన గ్రేటా థన్బర్గ్ వారి బృందం కృషి అభినందనీయం. ఇంతటి రాక్షస కాండ సాగిస్తున్న ఇజ్రాయిల్కు నేటికి అమెరికా వంత పాడుతూనే ఉంది. గ్రేటాకు కాస్త కోపం ఎక్కువనుకుంటా. ముందుగా ఆమె కోపాన్ని తగ్గించుకునే క్లాసులకు వెళ్ళాలి అంటూ ట్రంప్ ఉచిత సలహా ఇచ్చారు.
ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్న శ్రీశ్రీ మరో ప్రపంచం పిలుపు యువతకు అభ్యుదయ మార్గానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. అందువల్ల అటువంటి చచ్చు సలహాలు ఉద్యమకారుల స్ఫూర్తిని ఏమాత్రం ప్రభావితం చేయవు. ఇజ్రాయెల్ దుర్మార్గాలపై ఇటీవల అమెరికా గడ్డ మీద గర్జించిన యువ విజ్ఞానవేత్త మేఘా ఎం వేమూరిని గుర్తు చేసుకోవటం అవసరం. మేము గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మా జీవితంలో ముందుకు సాగటానికి సిద్ధమవుతుంటే గాజాలో విశ్వవిద్యాలయాలే లేకుండా పోయాయి అంటూ తన భవిష్యత్తును సైతం పణంగా పెట్టి ప్రశ్నించిన ఆమె తీరు యువతకు స్ఫూర్తిదాయకం. పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడటమే నేరం అన్నట్లు ప్రతిష్టాత్మక హార్వర్డ్ సహా పలు యూనివర్సిటీలకు నిధులను నిలిపివేస్తున్న విద్యార్థులను విచక్షణారహితంగా అరెస్టులు చేస్తూ బేడీలు వేసి పంపిస్తున్న మితవాద ట్రంప్ పాలనలో భారత సంతతికి చెందిన మేఘా చూపిన ఆ పాటి తెగువ చూపలేని మన ప్రభుత్వం మోడీ సర్కారు తీరు సిగ్గుచేటు. మన దేశంలో పెరుగుతున్న ఉన్మాదాన్ని ఆదిలోనే అడ్డుకోవటం ఎంత అత్యవసరమో ఇజ్రాయిల్ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. దురాక్రమణదారైన ఇజ్రాయిల్ పట్ల సందిగ్ధ బుజ్జగింపు ధోరణిని ఇప్పటికైనా మన కేంద్రం విడనాడాలి. అమాయకుల ఊచకోతను యుద్ధ నేరాలను ఖండించాలి. సైనిక భద్రత సహకారాన్ని నిలిపివేయాలి. శతాబ్దానికి పైగా పాలస్తీనాకు అండగా నిలిచిన మన దేశ చారిత్రక వైఖరిని కొనసాగించాలి. కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు ఈ నెల 17న సంఘీభావ దినం పాటించాలి అన్న వామపక్షాల పిలుపునకు సమస్త ప్రజాస్వామ్య లౌకిక శక్తులు, పార్టీలు, శాంతి కామకులు మద్దతుగా నిలవాలి అంటూ ప్రజాశక్తి ఎడిటోరియల్ పిలుపును గ్రేటా తెగువ అనే అంశంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రపంచ జ్ఞాన విశేషంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.